వరుసగా 5వ రోజు గోల్డ్ సిల్వర్ రేట్స్ దడపుట్టించాయి. ఇవాళ తులం గోల్డ్ రేట్ 800 రూపాయలు పెరిగింది. దీంతో తులం గోల్డ్ రేటు 1,42,000 మార్కు సమీపానికి చేరింది. గత 5 రోజుల్లో గోల్డ్ రేటు దాదాపు 5,000 రూపాయలకు పైగా పెరిగింది. హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,41,900 రూపాయలు పలుకుతోంది. ఇక ఇవాళ కిలో సిల్వర్ రేటు 8,500 రూపాయలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ రేటు భారీగా పెరగటంతో హైదరాబాద్ లో కిలో వెండి ధర 2,34,000 రూపాయలు పలుకుతోంది. ఇక కొత్త సంవత్సరంలో యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించిందన్న అంచనాలతో ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ సిల్వర్ రేట్స్ తగ్గేదేలే అంటూ పరుగులు తీస్తున్నాయి. యుఎస్ ఫ్యూచర్స్ లో ఇవాళ ఔన్స్ గోల్డ్ $300కు పైగా పెరిగింది. ఔన్స్ గోల్డ్ రేటు $4,536గా ఉంది. ఇక వెండి కూడా గోల్డ్ రూట్ లోనే వెళ్తోంది. ఔన్స్ సిల్వర్ రేట్ ఇవాళ 4% పెరిగి $74.84 పలుకుతోంది. ఇక ఈ ఏడాది గోల్డ్ సిల్వర్ ఇన్వెస్టర్స్ కి కాసల పంట పండించింది. కమోడిటీ మార్కెట్లో అసాధారణ కదలికలతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపాయి. గత 3 దశాబ్దాల్లో గోల్డ్ సిల్వర్ రేట్స్ ఈ స్థాయికి పెరగడం ఇదే తొలిసారని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. సరఫరా తక్కువగా ఉండటంతో గోల్డ్ సిల్వర్ కి భారీగా డిమాండ్ లభించింది. ప్రపంచ గోల్డ్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉండే దక్షిణాఫ్రికాలో వరుసగా 3వ ఏడాది కూడా ప్రొడక్షన్ లో కోత నమోదైంది. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా సరఫరా తగ్గడంతో పలు దేశాలు కేంద్ర బ్యాంకులు పోటీ పడి గోల్డ్ రిజర్వులను పెంచుకున్నాయి. దీంతో 2025లో ఏడాది పొడవునా గోల్డ్ రేటు పైకి వెళ్లి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. యుఎస్ సుంకాల పెంపు, పలు దేశాల మధ్య యుద్ధాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి, విలువైన లోహాల ఉత్పత్తి గణనీయంగా తగ్గడం, కీలక వడ్డీ రేట్లను పలు దేశాలు తగ్గించడం, డాలర్ మారకం విలువ బలహీనపడడం, పలు దేశాల గోల్డ్ రిజర్వుల పెంపు, ఈటీఎఫ్ పెట్టుబడులు ఊపందుకోవడం గోల్డ్ సిల్వర్ సెంటిమెంట్ కి బూస్టింగ్ ఇచ్చాయంటూ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బలమైన డిమాండ్ ఉన్న ప్రీషియస్ మెటల్స్ లో 2026లో కూడా ఇదే జోరు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2026 మొదటి అర్ధభాగంలో ఔన్స్ గోల్డ్ రేట్ $5,500 అంటే మన కరెన్సీలో 1,65,000 రూపాయల వరకు వెళ్లొచ్చని ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పృథ్వీరాజ్ కొఠారి అంచనా వేశారు.